వెల్కమ్ టు డివిఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు బంగారు లాంటి అవకాశం. ఉగాది క్యాలెండర్ సందర్భంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ మనకు నోటిఫికేషన్ సెప్టెంబర్ 15, ఆగస్టు 15 అనే సందేహానికి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చే లోపుగా మీ ప్రిపరేషన్కి అనువుగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో అని చాలామంది మా వీడియోస్కి సంబంధించి రెస్పాన్స్ అవ్వడం జరిగింది. వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాము. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2026కు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాల్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ వీడియోలో మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2026 ఎగ్జామ్ ప్యాటర్న్ను చూసినట్లయితే పేపర్ 1 మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీగా ఉంటుందండి. ఈ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 150 ప్రశ్నలు ఉంటాయి. అలాగే డ్యూరేషన్ 150 నిమిషాలు, మనకి 2.5 గంట టైం ఉంటుందండి. అలాగే నెంబర్ ఆఫ్ మార్క్స్ 150. అలాగే మనకు పేపర్ 2 విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకు బీఎడ్లో ఏ సబ్జెక్ట్ ఉంటాయో ఆ సబ్జెక్ట్ ఉంటుందండి. బీఎడ్లో ఉన్న సబ్జెక్టు ప్రధానంగా మనకు సైకాలజీ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ ఉంటుంది. అలాగే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే విద్యా దృక్పథాలు ఉంటుంది. ఈ రెండు కలిపి అలాగే ఫౌండేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అను ఈ టాపిక్స్ ద్వారా మనకు మెయిన్గా సైకాలజీ అలాగే విద్యా దృక్పథాలు ఈ రెండింటిని కలిపి మనకు డిఎస్సిలో ఏ సిలబస్ ఉంటుందో అదే ఉంటుందండి. ఆ సిలబస్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. మొత్తం 150 మార్కులు ఉంటుంది. ఇది మొత్తం కలిపి మనకి టోటల్ ఎగ్జామ్ 300 మార్కులకు ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కు తప్పు రాసినచో రాంగ్ ఆన్సర్ అయితే 1/3 మార్క్ డిడక్టెడ్ ఉంటుంది. సో ఇది అండి ఎగ్జామ్ ప్యాటర్ను. ఇప్పుడు నేను సిలబస్లోని విషయాలను తెలియజేస్తాను. నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ సిలబస్ ప్యాటర్న్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 2026. ఈ ఎగ్జామ్ ప్యాటర్ను ఒక నిమిషం చూడగలరు. ఇక్కడ మనకు ఓల్డ్ నోటిఫికేషన్లో ఈ విధంగా మీకు కనబడేటట్టు స్క్రీన్ మీద కనబడే నోటిఫికేషన్ ఉంది. ఈ నోటిఫికేషన్లో మనకు ఈ ఎన్ని మార్క్స్కి ఇప్పుడు నేను చేసి చూపించినట్లుగానే ఇక్కడ క్లియర్గా ఉందండి. ఈ నోటిఫికేషన్ అనంతరం మనకి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి సిలబస్ నేను ఒకసారి మీకు క్లుప్తంగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్ ఒకసారి చూడండి. మొదటగా జనరల్ స్టడీస్ సంబంధించి మనకు 150 మార్కులకు ఉంటుందండి. ఈ జనరల్ స్టడీస్ సంబంధించి 150 మార్కులకి మనకున్న టాపిక్స్ చూసినట్లయితే ఈ టాపిక్స్ మనకి ఒక్కొక్కటి ఒక పేపర్ 150 మార్కులు కాబట్టి ఫస్ట్ జనరల్ స్టడీస్లో స్టార్టింగ్లో మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది. అనంతరం సిలబస్ ఉందండి. సిలబస్ దగ్గర నుంచి నేను చూస్తాను, ఒకసారి సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్లో ఏపీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు కింది విధంగా ఇచ్చిందండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుందండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇందులో టాపిక్స్ చూసినట్టయితే మనకు 12 టాపిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ టాపిక్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. సెకండ్ టాపిక్ కరెంట్ అఫైర్స్ క్లియర్గా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అండ్ రీజనల్ అంటే స్టేట్ ఏపీ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఈ 3 ఈవెంట్స్ కవర్ చేస్తారు. థర్డ్ టాపిక్ జనరల్ సైన్స్, ఈ 1 నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్స్లో ఇస్తారండి. ఫోర్త్ టాపిక్ సోషల్ అండ్ ఎకనామికల్ పొలిటికల్ హిస్టరీ మోడర్న్ ఇండియా ఎంపసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే హిస్టరీలో మనకు ఇండియన్ హిస్టరీ మిక్స్డ్ విత్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఫిఫ్త్ టాపిక్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీస్ అండ్ రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, స్పెసిఫిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కవర్ చేస్తూ పాలిటీ చదువుకోవాలండి. నెక్స్ట్ 6th టాపిక్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఎకనామిక్ కూడా ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఎలా డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్ కవర్ చేస్తూ నేర్చుకోవాలి. టాపిక్ నెంబర్ 7 ఫిజికల్ జాగ్రఫీ, ఇది అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. టాపిక్ నెంబర్ 8 డిజాస్టర్ మేనేజ్మెంట్. టాపిక్ నెంబర్ 9 సస్టైనబుల్ డెవలప్మెంట్. టాపిక్ నెంబర్ 10 లాజికల్ రీజనింగ్, క్వాంటిటివ్ ఎబిలిటీ ఉంటుందండి, అనలైటిక్ ఎబిలిటీ.
టాపిక్ నెంబర్ 11 డేటా అనాలిసిస్, టాబులేషన్ ఆఫ్ డేటా అంటే స్టాటిస్టిక్స్ భాగంగా ఉంటుంది. టాపిక్ నెంబర్ 12 బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ అండ్ పొలిటికల్, లీగల్ ఇంప్లిమెంటేషన్స్ ప్రాబ్లమ్స్. ఇలా మనకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 12 టాపిక్స్తో 150 మార్కులకు ఉంటుంది. అలాగే పేపర్ 2 విషయంలో మనకి ఎడ్యుకేషన్ సబ్జెక్టుగా ఉంటుందండి. ఇందులో ప్రధానంగా ఫస్ట్ ఏ అనే మనకు టాపిక్లో ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇందులో ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో న్యాచురల్ స్కోప్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషియోలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సెకండ్ టాపిక్ ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం, రియలిజం, ఎక్స్టెన్షనలిజం. అలాగే థర్డ్ టాపిక్ గాంధీ, ఠాగూర్ అండ్ అరవిందో, వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి, వీళ్ళు మనకు తత్వవేత్తలండి. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ సోషలైజేషన్, ఎడ్యుకేషన్ అండ్ సోషల్ చేంజ్ అండ్ ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, మోడర్నైజేషన్ అండ్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అనే టాపిక్ ఉందండి. సెకండ్ టాపిక్ ఎడ్యుకేషన్ సైకాలజీ. మీ అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ సైకాలజీ టాపిక్స్ మనకు డిఎస్సికి ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా, అలాగే ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషన్ సోషియాలజీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్, అభ్యసనం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల, వికాసం. ఫోర్త్ టాపిక్ ఇండివిజువల్ డిఫరెన్స్ అండ్ ఇట్స్ అసెస్మెంట్ అంటే ప్రజ్ఞ. మనకి ఫిఫ్త్ టాపిక్ సాంఖ్య శాస్త్రం ఉందండి. ఇది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, వేరియన్స్, వేరియబిలిటీ, ఇవన్నీ చిన్న చిన్న లెక్కలు ఉంటాయండి. నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. పేపర్ 2లో భాగంగా మనకు థర్డ్ టాపిక్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండి. ఇది యూనివర్సల్ ఆఫ్ ఎడ్యుకేషన్, వేస్ట్ అండ్ స్టాగ్నేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, స్కూల్ అండ్ కమ్యూనిటీ రిలేషన్షిప్స్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అలాగే ఫ్యామిలీ లైఫ్, పాపులేషన్ ఎడ్యుకేషన్, అలాగే మోరల్ ఎడ్యుకేషన్, నేషనల్ అండ్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, ఎడ్యుకేషన్ ఆఫ్ ది సోషల్లీ కల్చరల్లీ డిసడ్వాంటేజెస్, అలాగే లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ మీనింగ్, నీడ్ అండ్ స్కోపు, అప్రోచ్, టీచర్ ఎడ్యుకేషను, వొకేషనల్ ఎడ్యుకేషను, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, recommendations of various educational commissions and committees. This is the total syllabus about the Hostel Welfare Officer 2026. మీరందరూ ఈ సిలబస్ని అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ని అర్థం చేసుకుని చక్కగా ప్రిపేర్ అవ్వగలని ఆశిస్తూ ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేసినందుకు సంతోషిస్తున్నాను.